తెలుగు జాతి గర్వించదగ్గ మహా యోధుడు, నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన మహనీయులు రామోజీరావు గారు అస్తమించటం తెలుగు ప్రజల్ని బాధించిన విషయం. రామోజీరావు గారు 1990 నుంచి వారితో నాకు పరిచయం ఉంది. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమానికి పూర్తి మద్దతు అందించారు. అనంతరం వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమంలోనూ మద్య వ్యతిరేక ఉద్యమంలోనూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్య నిషేధం రావడానికి కారణభూతులయ్యారు. రామోజీరావు నిరంతరం శ్రమించే వ్యక్తి, పట్టుదలకి మారుపేరు. వారు ఏది చేపట్టినా అది విజయవంతం అవడానికి నిరంతరం కృషి చేసేవారు. అది ఈనాడు కావచ్చు, మార్గదర్శి కావచ్చు, ఈటీవీ కావచ్చు, మయూరి ఫిలిమ్స్ కావచ్చు, ప్రియా పచ్చళ్ళు కావచ్చు, ఇలా ఏది తీసుకున్నా కూడా అంకిత భావంతో పనిచేసేవారు. అది బాగా అభివృద్ధి చెందేంత వరకు తన కృషి కొనసాగేది. ఒక వారం రోజుల క్రితం రామోజీరావు గారితో నేను వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడినప్పుడు, మీరు గొప్ప పోరాట యోధుడు, ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారం చూపించడం కోసం ఈ ఎన్నికల్లో మీరు ఎంతో కృషి చేశారు. ఈనాడు ఈటీవీని ఉపయోగించి ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల్ని, ప్రస్తుత రాజకీయ విషయాల్ని చాలా గొప్పగా చెప్పగలిగారని చెప్పారంటే, లేదు లక్ష్మణ, ఈ రాష్ట్ర అభివృద్ధిని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న వైకాపా పాలన కొనసాగుంటే ఈ అభివృద్ధి శూన్యమయ్యేది. అభివృద్ధి ముందుకు వెళ్ళాలంటే ఎన్డీఏ పాలన రావాలి, అందుకోసం నా కృషి కొనసాగించారని చెప్పని వారు తెలియజేశారు. రామోజీరావు గారు వారితో నాకు ఎప్పుడు కలిసినా గంటన్నర సేపు వారితో చర్చించేవాడిని. అనేక విషయాలు చెప్పేవారు. ముఖ్యంగా 1990 నుంచి 2000 మధ్య అనేక సార్లు వారిని కలిసి అనేక సామాజిక విషయాలు, ఆర్థిక విషయాల గురించి చర్చించేవాళ్ళం. జన విజ్ఞాన వేదిక అభివృద్ధులను, ప్రస్తుతం జనచైతన్య వేదిక అభివృద్ధులను వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. భారతదేశంలోనే 2వ ప్రధాన అవార్డుగా ఉన్న పద్మవిభూషణ్ అవార్డుని ఆయన పొందగలిగారు. 2012లో తన కుమారుడు సుమన్ మరణించిన, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా, అనేక మంది వారి మీద అనేక అవాస్తవాలతో కోర్టులకు వెళ్ళినా వాటన్నింటినీ అధిగమించగలిగాడు. 88 ఏళ్ల వయసులో కూడా తన పోరాట పటిమను చూపించి ఈరోజు రాష్ట్రంలో ఒక నూతన ప్రభుత్వం రావడానికి, ఒక ప్రజల ప్రభుత్వం రావడానికి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కాముక ప్రభుత్వం రావడానికి ప్రధాన భూమిక వహించారు. ఈనాడు దినపత్రిక 1వ పేజీ నుంచి చివరి పేజీ వరకు గత 5-6 నెలలుగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను చూపిస్తూ ఎలా పోరాడాలి, ప్రజలు ఎలా ముందుకు రావాలనే విషయాల్ని చెప్పగలిగారు. అలాంటి మహనీయుడు ఈరోజు మనకు లేకపోవటం ఎంతో బాధగా ఉంది. తెలుగు ప్రజలు గుర్తించిన అతి గొప్ప పోరాట యోధుడు రామోజీరావు గారిని భావిస్తున్నాను.